ఒక్క గజమన్న అమ్మినమా కేపీహెచ్బీలా? పార్కులకు ఇచ్చాం. మీరు కోరితే పార్కులకు ఆనాడు కేటీఆర్ గారు స్థలాలు కేటాయించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించాం, ఆసుపత్రుల కోసం ఇచ్చాం. కానీ ఈరోజు అమ్మడం తప్ప ఇంకేం మిగలలేదు. ఈ తెలంగాణలో 30,000 కోట్ల భూములు అమ్మారు. ఇప్పటికే ఇంకేం మిగిల్చే పరిస్థితి కనబడతలేదు. రేపటి భవిష్యత్ తరాలకు ఓ దేవాలయం కట్టడానికో, ఓ చర్చి కట్టడానికో, మస్జిద్ కట్టడానికో, లేదు ఒక ఆసుపత్రి కట్టడానికో, ఒక పాఠశాల కట్టడానికో, ఒక కాలేజీ కట్టడానికో, ఒక వాటర్ ట్యాంక్ కట్టడానికో రేపు స్థలాలు అవసరం లేదా? చనిపోతే కనీసం వైకుంఠ ధామమన్న కట్టాలన్నా వద్దా? कब्रिस्तान के लिए जगह चाहिए ना। अब जो जमीन है वो बेच देंगे तो कल कहां से जमीन मिलेगा? क्यों बेच रहे? రేపు బొంద పెట్టనీకి కూడా జాగ లేకుండా ఈరోజు ఉన్న ప్రభుత్వ స్థలాలన్నీ అమ్మేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకమైన పరిస్థితి కనబడుతుంది. అసలు మీరు ఆలోచించండి, ప్రభుత్వ భూములు ఒకవైపు అమ్మకానికి పెడుతున్నాడు, ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడం, ఆ భూములను పారిశ్రామికవేత్తలకు కమిషన్లు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఆయన తమ్ముడే, మొన్న మధ్య మీరు చూసుంటారు, రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీకి 100 కోట్ల విలువైన భూమిని ఇవాళ అడ్డికి పావుషేరుకు కట్టబెట్టినారు. ప్రజల భూములేమో ప్రభుత్వ ఆస్తులుగా, ప్రజల భూములనేమో 22A నిషేధిత జాబితాలో పెడుతున్నారు, ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెట్టా ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇటు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక మూడవది, మీ ఆస్తులు, ప్రజల ఆస్తులు. మీకు ఒక ప్లాట్ అంటే, ఒక ఇల్లు అంటే అది ఒక అపార్ట్మెంట్ కాదు, కేవలం అదొక చిన్నపాటి ఇల్లు కాదు, అది మీ జీవితం మొత్తం యొక్క కళ. మీ జీవితం అంతా కష్టపడి సంపాదించుకుంటే ఆ అపార్ట్మెంటో ఆ ఇంటికి మీరు ఓనర్లుగా మారినారు. ఇలా ప్రజల ఆస్తిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కబ్జా పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22Aని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారుడా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. వీళ్ళంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు. 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో అపార్ట్మెంట్లలో డబ్బులు పెట్టి కొనుక్కొని, డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కట్టి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి కట్టి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో దశాబ్దాలుగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నువ్వు కబ్జా పెట్టినవు. ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. ప్రభుత్వ భూములు అమ్మవర్తివి, అసైన్డ్ భూములు లాక్కోవర్తివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. అసలు ఎవరైనా ఈ హైదరాబాద్లో గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదండి? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22Aలు పెడతారో, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధరలు పెరుగుతూ పోయినాయి, హైదరాబాద్కు పెట్టుబడులు వస్తూ పోయినాయి, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు